వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే ధన. సార్, కొడాలి నానికి నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉందా, లేదంటే అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం హార్ట్ అటాక్ అని డ్రామా ప్లే చేస్తున్నాడా, నిజంగానే ముంబై హాస్పిటల్లో ఉన్నాడంటారా? దీని గురించి మీరు ఏమంటున్నారు? సహజంగా ధన 100 అబద్ధాలు చెప్పిన తర్వాత మధ్యలో ఒక చిన్న నిజం చెప్పినా జనం నమ్మరు అంత ఈజీగా. రోజు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనుకో నీ ఫ్రెండ్స్ తోటి, ఎప్పుడో ఒకసారి నిజం చెప్పావు అనుకో నమ్ముతారా? అది కూడా అబద్ధమని అనుకుంటారు. ఇప్పుడు వైసీపీ అబద్ధాలు చెప్పటంలో ఎక్స్పర్ట్. ఒక నిఘంటు రాయొచ్చు వాళ్ళ అబద్ధాల మీద, ఒక రికార్డు క్రియేట్ చేయొచ్చు వాళ్ళ అబద్ధాల మీద. అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీగా వైసీపీకి ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని అబద్ధాలు చెప్తాను నేను నీకు. బాబాయ్ చనిపోయాడు, గుండెపోటు అన్నారు. గుండెపోటు కాదని తెలిసిన తర్వాత, మర్డర్ అని తెలిసిన తర్వాత అది చంద్రబాబు నాయుడు చేసిండు అన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎవరు? వాళ్ళ కుటుంబమే ఇరుక్కుంది. అవును, అది కోడి కత్తి అన్నారు. కోడి లేదు, కత్తి లేదు, పెన్ను తీసుకొని గిక్కున్నాడంట. ఇది ఇప్పుడు కోడిక సినిమా చెప్తున్నాడు. తర్వాత గులక రాయి అన్నారు. గులక లేదు, రాయి లేదు, ఏదో ఏదో పూలదండ పెట్టి గీక్కున్నాడంట. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా తల్లి నువ్వంటే ప్రేమ అన్నాడు. తల్లి నెట్టిపడేశాడు. అవును. చెల్లి నీ పాదం మీద పుట్టుమచ్చినాయి చెల్లెమ్మ అని పాట పాడాడు. చెల్లి కూడా నెట్టిపడేసాడు. చెల్లి నెట్టిపడేశాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? తీరా తండ్రి మరణాన్ని కూడా తండ్రిని రిలయన్స్, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి చంపించారు, ఇది ప్రమాదం కాదు మధ్య అని మాట్లాడారు. సీన్ కట్ చేస్తే అదే రిలయన్స్ కుటుంబానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అంబానీకి తెలుగుకి, అంబానీకి ఆంధ్రప్రదేశ్కి, అంబానీకి వైసీపీకి ఏ సంబంధం లేదు, అయినా ఇచ్చాడు రాజ్యసభ. మరి తండ్రిని చంపించాడని తనే ఆరోపించిన వ్యక్తికి ఎట్టిస్తాడు అసలు? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. అప్పుడేదో తిరుపతిలో పింక్ డైమండ్ ఉండేది, అప్పుడెవడో చంద్రబాబు నాయుడు దొంగిలించాడని అప్పట్లో ప్రచారం చేశారు. మరి అధికారులకు వచ్చిన పింక్ డైమండ్ ఏదంటే పింకు లేదు, డైమండ్ లేదు. అవి ఇవన్నీ కూడా అబద్ధాలు వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ చూసున్న తర్వాత వైసీపీ నాయకులు ఎవరైనా బయటకు వచ్చేసి ఇది మాకు హార్ట్ అటాక్ వచ్చిందనో లేదు కాలు జారి కింద పడ్డానంటూ నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఎందుకు లేరు అంటే వీళ్ళ మీద కేసులు నమోదవుతున్న టైంలోనే వీళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. వీళ్ళ మీద కేసులు నమోదై అరెస్ట్ చేస్తారనుకున్న టైంలోనే కాలు జారి కింద పడిపోతున్నారు, హాస్పిటల్ ఫాలో అవుతున్నాడు. మొన్న ఏం జరిగిందంటే పోసానికి ఇష్టం మళ్ళీ అరెస్ట్ జరిగింది, జైల్లో పంపించారు. జైల్లో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు. మరి పోలీసులు కూడా హైరాణ పడ్డారు. ఎంత కాదన్నా జైల్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకుంటారు. తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. అదే హార్ట్ అటాక్ రాలేదండి, ఇదంతా డ్రామా అని డాక్టర్లు చెప్పారు. ఇదంతా ప్రజలు చూశారు. అంటే హార్ట్ అటాక్ రాకుండానే వచ్చిందని అబద్ధం ఆడటం. తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ మా తల్లికి ఆరోగ్యం బాలేదని మా తల్లికి హార్ట్ అటాక్ అండి అని చెప్పారు. మధ్యంతర వేలు ఇచ్చారు. తల్లికి చూపించుకున్నా అన్నాడు. మళ్ళీ వచ్చి లొంగిపోయాడు. మళ్ళీ మా అమ్మకి అసలే ఆరోగ్యం బాలేదండి, గుంటూరులో చూపిస్తే చెన్నై తీసుకెళ్ళమన్నారు, చెన్నై అపోలో తీసుకెళ్ళమన్నారు అన్నాడు. మళ్ళీ బెయిల్ పొడిగించి మళ్ళీ ఇచ్చారు. తీరా సీన్ కట్ చేస్తే పోలీసుల ఎంక్వైరీలో పోలీసులు చెప్తుంది ఏంటంటే అసలు తల్లి ఆరోగ్యం బాగాలేకపోవటం లేదు, హార్ట్ అటాక్ లేదు, హార్ట్ ఇదంతా ఉట్టి డ్రామా అని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చేసారు. సరే, అది కోర్టులో ఉన్న విషయం కాబట్టి మనం ఇదే కరెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. అప్పట్లో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు పోయారు. ఉన్న ఫలానా వాళ్ళ అమ్మకి అనారోగ్యం వచ్చింది, వైసీపీ అధికారులు ఉంది అప్పుడు, కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అరెస్ట్ చేయడానికి పోతే ఈ చుట్టూ వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్ నిండా ఆయన వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం అన్నట్టు, లేదా పోలీసు మీద దాడి చేస్తాం అన్నట్టు, సిబిఐ అధికారుల మీద దాడి చేస్తాం అన్నట్టు పోహరించారు. లోపల హాస్పిటల్లో వాళ్ళ అమ్మ ఉందంట. వాళ్ళ అమ్మ అనారోగ్యం పేరు చెప్పి అతను అరెస్ట్ ఆగిపోయింది. అప్పుడు ఆ అరెస్ట్ ఆగిపోవటం ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాదా ఇంకా. సో ఇలా ఒక డ్రామాలు ప్లే చేయటం వైసీపీకి ఉన్నటువంటి అలవాటు. ఇవన్నీ తెలుగు ప్రజలు చూసి 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 నిసిగి నీరసించిపోయారు, విసిగి వేసారిపోయారు. కాబట్టి ఇవి నమ్మలేని పరిస్థితుల్లో, ఒక నిజమైనప్పటికి కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఇలాంటి రూమర్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. డ్రామాలు ఆడుతున్నాడని. ఎందుకు డ్రామాలు ఆడుతున్నాడని అనుమానం అంటే మొన్ననే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు లేటెస్ట్గా. ఎందుకు? ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరించేసి నా మీద నువ్వు పెట్టిన కేసులు వాపసు తీసుకుంటావా, వాపసు తీసుకోకపోతే చచ్చిపోతావు అని బెదిరించేసి ఆ కేసులు వాపసు తెచ్చుకునే ట్రై చేసి అడ్డంగా బుక్ అయ్యి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాదు గచ్చిబౌలి మహింబూజా అపార్ట్మెంట్లో ఉంటే
ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇవాళ విజయవాడ సబ్ జైల్లో ఉన్నాడు. హీరోగా అందగాడిగా జైలుకి పోయినటువంటి వల్లభనేని వంశీ, అంటే జగన్ పరిభాషలో చెప్తున్నా, జగన్ అలానే పిలుస్తాడు కాబట్టి అందగాడిగా పోయినటువంటి వల్లభనేని వంశీ అందవికారంగా తయారయ్యాడు. జైల్లో బిక్కుమంటూ గడుపుతున్నాడు. మళ్ళీ పైకి చెప్తున్నాడు, ఒక్కనే ఉంటున్నా భయం వేస్తుంది, ఎవరైనా తోడుగా పంపించని అడుగుతున్నాడు. అంటే పంపించమని తోడుగా ఇప్పుడు కొడానాని వస్తాడని చర్చ నడుస్తుంది. ఎందుకంటే కొడానాని మీద కూడా కేసులు నమోదవుతుంది. కొడానాని మీద ఏం కేసులు నమోదవుతున్నాయి? మట్టిని తిన్నాడని. మట్టిని తింటాం ఏంటి? అన్నంగా తినేది మనిషి అంటే కొంతమంది మనుషులు అన్నం తింటారు, మట్టి గడ్డి గాదు తింటారు. చివరికి రేషన్ బియ్యాన్ని కూడా బొక్కేస్తారు. ఇతనికి మట్టి తిన్నాడు అనుకుంటుంది. ఒక ఊళ్ళో మట్టి కాంట్రాక్ట్, ఆ మట్టి కాంట్రాక్ట్ ఆ ఊరోళ్ళకే దక్కాలి. ఆ ఊరోళ్ళ పేరుతోనే కాంట్రాక్ట్ దక్కింది. కానీ ఆ ఊరోళ్ళకి ఏం ప్రమేయం ఉండదు, పేరు వాళ్ళకు ఉంటుంది. మొత్తం కాంట్రాక్ట్ నిర్వహించేదంతా కొడానాని మనిషి. ఏంది ఆ మట్టి కాంట్రాక్ట్ అంటే, జగనన్న కాలనీలని వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ప్లేస్ ఎంపిక చేశారు. ఆ ప్లేస్ లో మట్టి పోయాలి, మెరక ప్రాంతం కాబట్టి మెరక చేయడం కోసం, ఆ మట్టి పోయటం కోసం మట్టిని తవ్వటం. ఆ మట్టిని తవ్వటం కోసం ఆ ఊరోడికే కాంట్రాక్ట్ ఎవరు కాబట్టి వాళ్ళ పేరుతో కాంట్రాక్ట్ తీసుకొని కొడానాని మనిషిని మెయింటైన్ చేయటం. మరి డబ్బులు ఎవరికి వస్తే కొడానాని మనుషులు రావు కదా, వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి కదా. వాళ్ళ పేరుతో దొంగ అకౌంట్లు తీపిచ్చేసి వాళ్ళ పేరుతోనే డబ్బులు పడేసుకొని, వాళ్ళకేం సంబంధం లేదు, అకౌంట్ వాళ్ళ పేరుతో ఉంటే డబ్బులు పడితే డబ్బులు ఇదే డ్రా చేసుకుంటారు. ఆ పేరుతోటి వాళ్ళ పేరుతో డబ్బులు, పేరుకి వాళ్ళదే కదా డబ్బు పడ్డట్టు, వాళ్ళకే పడినట్టు కదా సార్, వాళ్ళకే పడ్డట్టు కదా. ఇప్పుడు ఐటీ నోట్స్ వాళ్ళకే వస్తున్నాయి, వాళ్ళ పేరుతో అకౌంట్ ఉన్నాయి వాళ్ళకి వస్తున్నాయి. అదే నీ అకౌంట్లో ₹1,00,00,000 వాడి పాపం ₹10 దిక్కుండదు, ₹1,00,00,000 నీ అకౌంట్లో వచ్చినాయి అని చెప్పేసి ఐటీ నోటీసులు వస్తే కొడాని దగ్గర పోయి, ఇక మా పేరుతో ఐటీ నోటీసులు వస్తున్నాయి సార్ మీరు చేసిన పని వల్ల అంటే, ఓ పని చేయండి, మీరు పారిపోండి, మీ ఇంట్లో వాళ్ళకి మీ డెత్ సర్టిఫికేట్ మేము పంపిస్తాము, మీరు ఐటీ అధికారులు వచ్చారనుకో, మా వాళ్ళు లేడని చచ్చిపోయాడని డెత్ సర్టిఫికేట్ చూపిస్తారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది అవతలకి. బతుకున్న మనిషిని చచ్చిపోయాడని సర్టిఫికేట్ క్రియేట్ చేయటం అంటే అవి ఎవరికైనా వినముద్దయ్యే వార్త అనేది. ఇలాంటి పనులు చేశారు కొడానాని. ఇప్పుడు ఆ కేసులన్నీ నమోదవుతున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. అరెస్టు తప్పదని అర్థం అవుతా ఉంది. చుట్టూ ఉన్నటువంటి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ముందోడు వెనకోడు అందరూ అరెస్ట్ చేసి లోపల పోయారు. అస్సాంలో దాక్కున్నాను కూడా పట్టుకొచ్చి లోపల పడేశారు. స్నేహితుడు వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కొడానాని ఉన్నాడంటే, అది జైల్లో పోయి వల్లభనేని వంశీని పరామర్శించి గుండెలు వాటేసుకుని ఏడ్చే పరిస్థితులు కూడా లేడు. అంత భయంగా కడుతున్నాడు. అలా పరామర్శించిన పోతే నన్ను కూడా లోపల పడేస్తారేమోనని. అందుకనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన రోజు కొడానాని ఏమన్నా విజయవాడలో పరామర్శకి వెళ్ళాడు చూడు? లేదు వెళ్ళలేదు. స్టేషన్ కార్డు కనపడ్డా, కోర్టు కార్డు కనపడ్డా, హాస్పిటల్ కార్డు కనపడ్డాడు, వచ్చి పరీక్ష చేసేటప్పుడు ఎక్కడా లేడు. ఎందుకని లేడు? వామ్మ ఒకరు యూటాలు పోతే నన్ను కూడా లోపల వేస్తారేమో భయంతో, నాకు కూడా పాత్ర ఉంది అంటారేమో భయంతో. అంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పరకయటానికి పోయినప్పుడు అందరూ పోతున్నారు కాబట్టి అందరితో పాటు ఉంటే, ఇప్పుడు రాత్రిపూట కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు పక్కన తోడంటే ప్రయాణం చేస్తారు, లేకపోతే బిక్కు అంటే దయ్యం వస్తుందో భూతం వస్తుందో లేదా దొంగ వస్తుందో దొయ్యం వస్తుందో అని చెప్పేసి భయపడి ఇంట్లోనే దాక్కుంటారు. అందరూ జనాలు పోతున్నప్పుడు పొలమని పోతారు. ఇక మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు మిగతా వాళ్ళు పోయినాని వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి, సో నన్ను ఒక్కరిని అరెస్ట్ చేయలే అని చెప్పేసి వచ్చి కొద్ది ధైర్యంగా వచ్చి మాట్లాడిపోయాడు. ఎలా అంటే అరెస్ట్ ఈరోజు వాళ్ళ భార్య ఫోన్ కూడా చేసిందంట. ఈ వాళ్ళ భార్య కాదు, ఈవెన్ దో వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ చేయముందు లోపలే బట్టలు మార్చుకుని వస్తా అని చెప్పేసి పోయి ఒక కొడానానిగా ఫోన్ చేశాడు అనేది బయట నడుస్తున్న టాక్. మనం రూమ్ లో పోయింది లేదు చూసింది లేదు, కానీ ఒక పొలిటికల్ టాక్ అయితే వాళ్ళ భార్య నుంచి లీక్ అయిందో, వార్తలు వాళ్ళ పార్టీ నుంచే లీక్ అయిందో బయట అయితే నడుస్తూ ఉన్నాయి. వల్లభనేని వంశీ కొడానానికే ఫోన్ చేశాడని. నన్ను విజయవాడ పట్టుకొస్తున్నారు, హైదరాబాద్ అరెస్ట్ చేశారు, వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేయాలి, గోల చేయాలి, వల్లభనేని వంశీ అరెస్టుకు వ్యతిరేకంగా కొద్దిగా విజయవాడ అట్టుది కాదని చెప్పేసి. సహజంగా అరెస్ట్ అయ్యే నాయకుడు ఏం కోరుకుంటాడు? పొలిటీషియన్ ఫస్ట్ అరెస్ట్ కాకూడదు, అరెస్ట్ అయ్యే కాడికి వచ్చినప్పుడు కొద్దిగా గొడవ జరగాలి, నాకు సానుభూతి రావాలని కోరుకుంటాడు. అదే విషయాన్ని కొద్దిగా కొడానాని స్నేహితుడు కాబట్టి సహాయం అడిగాడు, కొద్దిగా గొడవ చేయించమని. క్లాస్మేట్స్ కదా ఇద్దరు, స్నేహితుడు, క్లాస్మేట్స్ కాదు స్నేహితులు అంతే. వాళ్ళ స్నేహం వేరే, వాళ్ళ స్నేహం అంతా క్లబ్ స్నేహం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన స్నేహం, అది వేరు, ఆ స్నేహాలు వేరు. అయితే ఏం జరిగింది? నువ్వు బలేకుండా నువ్వు పోయేది కాక నన్ను కూడా లాభిస్తాయింది, ఇది అయ్యే పని కాదు, మనం పిలిస్తే 10 మంది వచ్చేవాళ్ళు ఎవరు లేరు, నేనే మోహన్ చూపిలేక ఇంట్లో మంచం కింద దాక్కొని బతుకుతున్నా, నీకోసం నేను ఎక్కడ ధర్నా చేయనని చెప్పినట్టు బయట సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సరే ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఉన్న పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మరింత ఒత్తిడికి ఉన్నటువంటి కొడానాని హార్ట్ అటాక్ దాకా తెచ్చుకున్నాడు. ఫస్ట్ గ్యాస్ట్రిక్ అనుకున్నారు, గ్యాస్ట్రిక్ అనుకుని హైదరాబాద్ ఏజీకి తరలించారు. ఆ గ్యాస్ట్రిక్ కాదు, హార్ట్కి 3 holes ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. హార్ట్ సర్జరీ అంటే అసలే ఇక్కడ మరి డ్రామాలు ఆడుతాయో ఆడినా ఏమని చెప్పినా ఇంకే అంటే ₹1 ప్రాబ్లం ₹10 నమ్మించాలంటే హైదరాబాద్ సాధ్యం కాదు. ఎందుకంటే హైదరాబాద్లో అధికారం ఉంది ఎవడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు శిష్యుడు, ఆ పార్టీ నాయకుడు, ఏమో ఇక్కడ వెసులుబాటు కాదేమో అనుకున్నారు, ఏమో
మరి బయట చెప్పిన రీజన్ అయితే అక్కడ పాండే అని ఒక డాక్టర్ ఉంటాడు కూడా నానికి వాళ్ళ మదర్కి కూడా ఆయనే వైద్యం చేశాడంట, సర్జరీ చేశాడంట, చాలా విఐపీలకు మాత్రమే చేస్తాడంట, అతను ముంబైలో ఉంటాడంట, అతనితో హార్ట్ సర్జరీ చేయించుకుందామని వెళ్ళాడు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి వాళ్ళ కుటుంబం చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ప్రచారం. ఇది మాత్రమే కాదు, కొడడానికి కొంత సీరియస్ గానే ఉంది, అంటే లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అవును బాడీలో. సహజంగా అలవాటు లేదు కదా సార్, ప్రతి అలవాటు ఉంది. అదే బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సహజంగా ఏమవుద్దంటే తన ఎప్పుడైనా నువ్వు బలంగా దృఢంగా ఉన్నావు అనుకో, నీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని కనపడవు. ఎప్పుడైతే నీ బాడీలో ప్రాబ్లమ్స్ బయటపడతాయో ఆటోమేటిక్ గా దాని అనుసంధానంగా ఉన్నటువంటి ఇతర ప్రాబ్లమ్స్ కూడా నీకు బాడీలో అటాక్ చేస్తాయి. ఎప్పుడైనా ఒక రోగం 10 రోగాలను చూపిస్తుంది, వచ్చేది మొదటి ఒకటే, అది మిగతా ఇన్ఫెక్షన్స్ అన్నిటిని చూపిస్తుంది. ఇప్పుడు అతని గ్యాస్ట్రికే ఉండొచ్చు ఫస్ట్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడి ఉండొచ్చు, హార్ట్ చుట్టూ ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి ఇతర పదార్థాల ఇతర అవయవాల ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు బయటపడి ఇన్ఫెక్షన్స్ గురయ్యి ఆ పరిస్థితిలో నుంచి ముంబై తీసుకెళ్ళి ముంబైలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అనేటువంటిది ఆ పాండే అనేటువంటి డాక్టర్ చేశారనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రచారం. కానీ ఇది నమ్మడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేకపోవడం బాధాకరం. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా, ఇన్ని అబద్ధాలు దాటొచ్చిన తర్వాత ఇది నిజమని ఎలా నమ్ముతారు? నిజమని నమ్మాలి అంటే ఎప్పుడు నిజాలు చెప్పేవాడైతే నమ్ముతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సత్య హరిశ్చంద్రుడి కరెక్ట్గా రివర్స్ గాలు. ఆయన నిజాలు మాత్రమే జీవితంలో చెప్తారు, వీళ్ళు అబద్ధాలు మాత్రమే జీవితంలో చెప్తారు. ఈ అబద్ధాలు చెప్పేవాడు నిజం చెప్పాడు ఇంకొకసారిగా, అది వండర్, అది ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఆ ఎక్స్ట్రాడినరీ వండర్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకునే పరిస్థితుల్లో ఇది నిజమా అబద్ధమా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ నిజంగా కొడాలి నానికి సీరియస్గా ఉంటే తొందరగా కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ధన.